కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత అసలు రైతు బంధు అనేది రైతు భరోసాగా మారుస్తా ఉన్నాం. ఇంకా ఏదైతే గతంలో సంవత్సరానికి 10,000 ఇస్తారో మేము 15,000 కల్పిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు నిజంగా అసలు రైతు భరోసా అనేది ఉందా లేదా అనేటటువంటి అంశాన్ని పరిశీలిస్తే కొంతమంది 7 ఎకరాల వరకు అని, కొంతమంది 10 ఎకరాలు అని చెప్పి అసలు రైతు బంధు గతంలో కేసీఆర్ ఏం చెప్పాడంటే ఏదైతే 40 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నటువంటి రైతులు కూడా జీవనం కొనసాగక, ఆదాయం లేక, నీటి వనరులు లేక ఇబ్బందులు పడుకుంటా వలస వెళ్ళిపోయినటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కాబట్టి నేను రైతు బంధు ప్రతి రైతుకు కూడా రావాలని చెప్పి రైతు బంధు ఇస్తా ఉన్నా అని చెప్పి గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం జరిగింది. మరి ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్లియర్గా మరి రైతు భరోసా వస్తుందా రాదా అనేటటువంటి అంశం కూడా చర్చలోకి వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో చాలా వరకు మరి మంత్రులు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూసుకోవచ్చు. రైతు భరోసా 10 ఎకరాలకు ఇవ్వాలి, మంత్రి తుమ్మలకు డీసీసీబీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి వినతి. ప్రభుత్వం బేషరతుగా ప్రతి రైతుకు 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు డీసీసీబీ చైర్మన్ కుమ్మం శ్రీనివాసరెడ్డి కోరారు. హైదరాబాద్లో ఆయన మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని, ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. రైతులకు పెట్టుబడి రూపేణా అందాల్సినటువంటి రైతు భరోసాని ఎన్నికల ముందు ఎకరానికి 7,500 చెల్లిస్తామని ప్రకటించినందున ఈ సీజన్లో సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా నిధులు జమ చేయాలన్నారు. గత ప్రభుత్వం ఎకరాకు రూపాయలు 5,000 మాత్రమే ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు 7,500, సంవత్సరానికి 15,000 ఇవ్వడం హర్షణీయమన్నారు. అదేవిధంగా రుణమాఫీ నిధులను వెంటనే కేటాయించి మిగిలిన రైతులందరికీ రుణమాఫీని వర్తింపజేయాలని కోరారు. రైతు భరోసాతో పాటు రుణమాఫీ పూర్తి చేయడం వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. గత ప్రభుత్వం రుణమాఫీని అమలు చేయడంలో విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసిందన్నారు. సహకార బ్యాంకుల బలోపేతం కోసం ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో డీసీసీబీ రూపాయలు 2,700 కోట్ల టర్నోవర్కు చేరుకుందని, దానిని 3,000 కోట్ల టర్నోవర్కు తీసుకువెళ్తామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా నిధులు జమ చేస్తామని, అర్హులైన రైతులకు రుణమాఫీ వర్తింపజేస్తామన్నారు. అయితే ఈ రుణమాఫీకి సంబంధించి మరి గతంలో ఎన్నికల సమయంలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే మంత్రి ఖమ్మం మీటింగ్లోనే దాదాపుగా పెన్షన్ పెంచుతాం 4,000 అని ప్లకార్డులు పట్టుకున్నారు. రైతు భరోసా ఇంత పెరుగుతుంది అన్నారు. 15,000 సంవత్సరానికి ఇస్తామని ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. ఏదో ఫ్లెక్సీలు పెట్టిరు అక్కడ క్లియర్గా ఖమ్మం మీటింగ్లో. మరి ఇప్పుడు వచ్చేసరికి అసలు రైతు భరోసా అయితే ముందు భరోసా రైతులకు ఉన్నదా లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందా అన్నది కూడా తేలాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా రైతుల నుంచి అయితే విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా రుణమాఫీ జరగలేదని చెప్పి చాలామంది రైతులు కూడా చెప్తా ఉన్నారు. కొంతమంది అయితే రోడ్లెక్కి ధర్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి రైతు భరోసా మాత్రం, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక రైతు భరోసా వస్తుంది, రైతు బంధు వస్తుందని చెప్పి గతంలో ఏదైతే కూలీలు, వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళేం కోట్లు సంపాదించేది లేదు పాపం. ఇంతకుముందు 200 ఉండేది, ఇప్పుడు 500 చేసుకున్నారు. వాళ్ళకు ఇళ్ళ ఖర్చులకు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. మరి ఏదైతే పెట్టుబడి కూడా చాలా ఎక్కువైపోయినటువంటి పరిస్థితి. గతంలో ఒక ట్రాక్టర్ ఒక గంట సేపు ఉంటే 700, 650, 800 ఉండేది. ఇప్పుడు 1,500, ఇంకా 2,000 కూడా పోయినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో అంటే పెట్టుబడి సంబంధించినటువంటి అంశంలో ఎరువులకు కూడా విపరీతంగా ధరలు పెరిగినటువంటి పరిస్థితులలో రైతులకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే మరి వరదలు వచ్చినటువంటి సమయంలో కూడా పంట నష్టం విపరీతంగా జరిగింది. మరి ఆ వరద బాధితులకు, వరదలో పంట నష్టపోయినటువంటి వాళ్లకు ప్రభుత్వం ఏ రకంగా సహాయం చేసిందనేది కూడా ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు పంట నష్టపోతున్నటువంటి వ్యక్తులు రైతులు, అకాల వర్షాలకు నష్టపోతున్నటువంటి వ్యక్తులు రైతులు. మేము కేవలం రైతు భరోసాలు ఇస్తామన్నామని చెప్పడమే తప్పించి నిజంగా రైతులకు న్యాయం చేసేటటువంటి ప్రభుత్వాలే అయితే రైతులందరికీ కూడా ఎంతైతే పంట నష్టం జరుగుతూ ఉన్నదో ఆ పంట నష్టానికి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పంట నష్ట పరిహారం కూడా ప్రభుత్వం నుంచి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా పంట నష్టం ఇవన్నీ కాకుండా ముందు అసలు రైతు భరోసా ఉందా లేదా అనేది స్పష్టంగా, అసలు నిధులు ఉన్నాయా లేవా, లేదు మేము రైతు భరోసా ఇవ్వలేమనైనా స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి దసరా అంటారు, ఇంకోసారి సంక్రాంతి అంటారు. ఇంతవరకు కూడా రైతు భరోసాకు దిక్కులేనటువంటి పరిస్థితులలో ఉన్నది. మరి నిజంగా రైతులకు ధైర్యాన్ని నింపాలంటే ఏదైతే రుణమాఫీ కొంతమందికి ఏ విధంగా అయితే చేసిరో ఇప్పుడు రైతు భరోసా కూడా అసలు ఏం చేస్తారనేది క్లియర్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇస్తామంటే మరి రైతులు ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు? ఇప్పటికి మరి అప్పులు తెచ్చి ఆ రైతు భరోసాలు వస్తాయన్న ఉద్దేశంతో చాలామంది రైతులు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి
అక్కడ నష్టపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి అప్పుల పాలైపోతూ ఉన్నటువంటి విధంగా రైతులంతా ఉన్నారు. కాబట్టి వెంటనే రైతు భరోసాను ఇచ్చి రైతులకు భరోసా ఇచ్చేటటువంటి ప్రభుత్వం మాది అని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.